Hello everyone, I'm Dr. Ashish Reddy, consultant microsurgical andrologist, Android Hospitals, Begumpet, Hyderabad. ఈరోజు మనం అజోస్పర్మియాకు ఉన్న ట్రీట్మెంట్స్ గురించి డిస్కస్ చేస్తున్నాము. మైక్రో టెస్టిక్యులర్ సర్జరీస్ అంటే ఏంటి, అది ఎలా చేస్తాము, దాంతో ఉన్న సక్సెస్ రేట్ ఏంటి, దాని గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. మొదటిగా అజోస్పర్మియా అంటే ఎప్పుడైనా మనకి సెమెన్ శాంపుల్లో స్పర్మ్స్ లేకపోవడానికి మనం అజోస్పర్మియా అంటాం. సో అజోస్పర్మియా రావడానికి మా వరకు నన్ను అడిగితే 3 డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. వన్ ఈస్ అబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియా, సెకండ్ నాన్ అబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియా, థర్డ్ది ఇది ఎక్కడ లేదు కానీ ఇట్స్ ప్రొడక్షన్ డెఫిసిట్ ఉన్నా కానీ కొన్నిసార్లు మనకి అజోస్పర్మియా ఖచ్చితంగా చూడవచ్చు. సో మొదటి కారణం ఏంటి అంటే ఎప్పుడైనా మనకి లోపల స్పర్మ్స్ తయారవుతుంటాయి కానీ బయటకు వచ్చే దారి వాట్ ఎవర్ రీజన్ ఎప్పుడైనా బ్లాక్ అయితే దాన్ని అబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియా అంటాము. సో ఇది చాలా సింపుల్ కేస్ అండి. అబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియాలో మనం పెద్దగా మైక్రో టెస్టిక్యులర్ సర్జరీస్ అవసరం ఉండదు. జస్ట్ నీడిల్ ఆస్పిరేషన్తో కూడా మనం స్పర్మ్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు అండ్ ఇమ్మీడియట్లీ ఐవీఎఫ్ ద్వారా మనం పిల్లల్ని కనొచ్చు. సెకండ్, నాన్ అబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియా అంటే బయటకు వచ్చే దారిలో ఎటువంటి ఇష్యూస్ లేవు కానీ స్టిల్ మన సెమెన్ శాంపిల్స్లో స్పర్మ్స్ రావట్లేదు. ఇలాంటి కండిషన్స్లో ఫస్ట్ మనం రూల్ అవుట్ చేసుకోవాలంటే వాళ్ళ హార్మోన్ ప్రొఫైల్ ఎలా ఉంది, అంటే ఈ స్పర్మ్స్ తయారు కావడానికి హార్మోన్స్ ఉంటాయి, ఈ హార్మోన్స్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అది మనం ఖచ్చితంగా చూసుకోవాలి. సో మేజర్ హార్మోన్స్ ఏంటి అంటే ఎఫ్ఎస్హెచ్ హార్మోన్ చూసుకోవాలి, ఎల్హెచ్ హార్మోన్ చూసుకోవాలి, ఫ్రీ టెస్టోస్టెరాన్, టోటల్ టెస్టోస్టెరాన్, ఎస్ట్రాడియోల్. ఇవి చూసుకుంటే డెఫినెట్లీ మనకి సమస్య ఏందో తెలుస్తుంది, ఎంత ప్రాబ్లం ఉందో అర్థమవుతుంది. ఎఫ్ఎస్హెచ్ ఒకవేళ నార్మల్ రేంజెస్లో ఉన్నాయంటే మనకి స్పర్మ్ దొరకడానికి చాలా హై ఛాన్సెస్ ఉంటాయి. సో దీనికి మేము ఏం చేస్తామంటే సర్జరీ చేయకముందు ఒకసారి బేస్ లైన్ హార్మోన్ ప్రొఫైల్ తీసుకుంటాము. సో ఒకవేళ హార్మోన్ చాలా ఎక్కువగా ఉన్నాయి, సో హార్మోన్ చాలా ఎక్కువగా ఉంటే ఆ హార్మోన్ని తగ్గించడానికి ప్రయత్నం చేస్తాము. లేకపోతే హార్మోన్ చాలా తక్కువ ఉంటే ఇంజెక్షన్ స్టార్ట్ చేస్తాం. బేసిక్లీ మేము స్టార్ట్ చేసేది హ్యూమన్ కొరియానిక్ గొనాడోట్రోపిన్స్ అంటాం. ఇది 5000 ఇంటర్నేషనల్ యూనిట్స్ ఉంటుంది, లేకపోతే 2000 కూడా స్టార్ట్ చేయొచ్చు. నా వరకు మాత్రం నేను 5000 ఇంటర్నేషనల్ యూనిట్స్ స్టార్ట్ చేస్తాను వీక్లీ వన్స్. సో దానివల్ల ఏమవుతుందంటే మేము మైక్రో టెస్టిక్యులర్ సర్జరీస్ చేసే ముందు మాకు ఛాన్స్ ఆఫ్ స్పర్మ్ రిట్రీవల్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో 6 వీక్స్లో 6 ఇంజెక్షన్స్ తీసుకుంటాము. 6 ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత మనం మైక్రో టెస్టిక్యులర్ సర్జరీస్ చేసుకుంటే మంచి అవుట్పుట్ వస్తుంది. సో ఈ మైక్రో టెస్టిక్యులర్ సర్జరీస్ అంటే ఏంటి? సో టెస్టిస్ నుంచి మనం యాస్పిరేట్ చేసిన స్పర్మ్స్ రావట్లేదు అంటే దాని అర్థం ఏంటంటే లోపల స్పర్మ్ ప్రొడక్షన్ అవుతుంది కానీ వెరీ లోవర్ లేయర్స్ ఆఫ్ సెమినిఫెరల్ ట్యూబ్యూల్స్లో అవుతుంది. కాబట్టి మైక్రో టెస్టిక్యులర్ సర్జరీ అంటే ఒక మైక్రోస్కోప్ ద్వారా ఈ సర్జరీ చేస్తాము. మినిమం మ్యాగ్నిఫికేషన్ 22x నుంచి 33x వరకు మనం యూజ్ చేస్తాం. ఎందుకంటే అంత మ్యాగ్నిఫై చేసినప్పుడే మనకి స్పర్మ్ దేంట్లో అయితే ఉంటుందో దీన్ని డైలేటెడ్ ట్యూబ్యూల్స్ అంటాం, దాన్ని ఐడెంటిఫై చేయొస్తుంది. చాలా వరకు దీంట్లో జరిగే మిస్టేక్స్ ఏంటి అంటే గుడ్డిగా ఏది కనబడితే అది తీసేస్తుంటారు. సో దానివల్ల టిష్యూ డ్యామేజ్ ఉంటుంది, దానివల్ల అవుట్కమ్స్ బాగుండవు. ఎప్పుడైనా టెస్టిస్లో పట్ల స్పర్మ్స్ చాలా డీప్ లేయర్స్లో ఉంటాయి. నా వరకు నేను టెస్టిస్ని ఆల్మోస్ట్ 12 to 16 జోన్స్ కింద డివైడ్ చేస్తాము. ఈచ్ జోన్ నుంచి మేము స్పర్మ్స్ ఎక్స్ట్రాక్ట్ చేస్తాము. ఎందుకంటే టెస్టిస్ లోపల స్పర్మటోజెనిసిస్ అనేది వేవ్ ప్యాటర్న్లో జరుగుతుంటుంది. అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క డే ఆఫ్ సైకిల్స్ రన్ అవుతుంటాయి. కాబట్టి మనము 16 డివిజన్స్ కింద చేసుకుంటే మనకి ఛాన్స్ ఆఫ్ స్పర్మ్ రిట్రీవల్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇలా తీసుకున్న స్పర్మ్ నుంచి మనం సెంట్రిఫ్యూజ్ చేసి దీంట్లో నుంచి ఎన్ని మంచి స్పర్మ్స్ ఉన్నాయి అది చూసుకొని దాని నుంచి మనం మళ్ళీ ఐవీఎఫ్ ద్వారా ఎవరికైనా పిల్లల్ని కనవచ్చు. సో దీంట్లో ఎటువంటి ఇష్యూస్ రావు. ఐవీఎఫ్ అయినా న్యాచురల్ కన్సెప్షన్ అయినా కానీ బేబీస్లో ఎటువంటి డిఫెక్ట్స్ రావు. ఇంకా ఐవీఎఫ్లోనే బేబీకి డిఫెక్ట్స్ ఉంటే ముందే తెలిసిపోతాయి కాబట్టి అది ఇంప్లాంటేషన్కి పోదు, దాన్ని డిస్కార్డ్ చేసేస్తారు. సో మైక్రో టెస్టిక్యులర్ సర్జరీస్ అనేది చాలా సేఫ్. ఎవరికైతే 0 స్పర్మ్ ఉంది మీకు డోనర్ స్పర్మ్ తీసుకోండి అనే వాళ్ళకి డెఫినెట్లీ మీరు మైక్రో టెస్టిక్యులర్ సర్జరీస్ చేసుకుంటే మంచి అవుట్పుట్స్ ఉంటాయి. సక్సెస్ రేట్ కూడా చాలా బాగుంటుంది. వరల్డ్ వైడ్ మైక్రో టెస్టిక్యులర్ సర్జరీస్ సక్సెస్ రేట్ ఈజ్ అరౌండ్ 60%. కాబట్టి డెఫినెట్లీ ఎవరైనా ఈ టెక్నిక్ ద్వారా మీరు పిల్లల్ని కనవచ్చు. మీకు ఎటువంటి డౌట్స్ అయినా నన్ను వచ్చి కలవచ్చు, లేకపోతే కింద కామెంట్స్లో తెలియజేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్.